హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. ఈ వీడియో నా బేబీ షవర్ ఈవెంట్ది. మా లైఫ్లో జరిగే స్పెషల్ ఈవెంట్స్ అన్నీ ఎక్కడ జరగాలి అనేది మాకు ఫుల్ క్లారిటీ ఉందన్నమాట. ఇలా బేబీ షవర్ జరుగుతుంది అని అనుకోగానే మేము ఫస్ట్ అనుకున్నది ఏంటంటే మన ఇంట్లోనే జరగాలి, మన ఫస్ట్ బేబీకి ఎస్పెషల్లీ మన ఇంట్లోనే మన ప్లేస్లోనే జరగాలి అని చెప్పి అనుకున్నాము. అందుకని ఇంట్లోనే చేసుకుంటున్నాము బేబీ షవర్. ఇలాంటి ఈవెంట్స్ పెద్దగా ప్లాన్ చేసుకోవడము, గ్రాండ్గా అది పక్కన పెడితే చాలా తక్కువ మంది అయినా సరే కానీ కావాల్సిన వాళ్ళతో జరుపుకున్నాం అనుకోండి, ఆ హ్యాపీనెస్ వేరేలా ఉంటుంది అని చెప్పేసి ముందు నుంచి అనుకున్నాం అనమాట. అందుకని చెప్పేసి ఎస్పెషల్లీ ఈ ఫంక్షన్ అయితే పెద్దగా గ్రాండ్గా పెద్ద ప్లేస్లో అవసరం లేదు. ఇంట్లో మనకి నచ్చిన ప్లేస్లో, మనం హ్యాపీగా ఉంటున్న ప్లేస్లో అక్కడే జరిగితే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకున్నాను ఫస్ట్ నుంచి. అందుకని ఇంట్లోనే జరగాలి అని డిసైడ్ అయ్యాము. ఈ సీమంతం ఫంక్షన్ ఇదే కాకుండా మాకు నెక్స్ట్ ఈవెంట్స్ కూడా ఎక్కడ జరగాలి అనేది ఫుల్ అంటే మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయానమాట ముందే. పెళ్ళిలో కొన్ని ఫిక్స్ అయ్యాము, పెళ్ళి తర్వాత కొన్ని ఫిక్స్ అయ్యాము. అలా స్పెషల్ ఈవెంట్స్ని ఇలా చేయాలి, ఇక్కడ చేయాలి అనే క్లారిటీ అయితే ఫస్టే ఉంది. అందుకని మాకు ఏమాత్రం కన్ఫ్యూషన్ లేదనమాట. ఏ ఈవెంట్ ఎక్కడ జరగాలి, ఏ ప్లేస్లో జరగాలి అనేది మాకు ఫస్ట్ నుంచి క్లారిటీ ఉంది. అదే కాకుండా ఏ ఫంక్షన్కి ఎవరిని పిలవాలి అంటే ఈ ఫంక్షన్కి ఎస్పెషల్లీ కొలీగ్స్ వాళ్ళందరికీ ఏం పిలవలేదన్నమాట. ఓన్లీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, తెలిసిన వాళ్ళు ఇలా చాలా తక్కువ మందినే పిలిచాము. అంటే ఒక 70 ఫ్యామిలీస్, 60 ఫ్యామిలీస్ అలా పిలిచామన్నమాట. ఆ తర్వాత ఇంకా ఎక్కువగా అంటే పిలవాల్సింది మళ్ళీ బర్త్డేకి కానీ అలా పిలుద్దాము అని చెప్పేసి ఇప్పుడైతే సింపుల్గా ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి అని డిసైడ్ అయ్యాము. నాకు మొత్తం ఫుటేజ్ కలెక్ట్ చేసిన తర్వాత ఈ ఫుటేజ్ వచ్చింది. దీంట్లో కూడా నేను ఒక 1 hour, 1.5 hour అదంతా ట్రిమ్ చేసుకుని ఇది కొంచెం పెట్టగలిగాను. ఇక్కడ ఈ ఈవెంట్ మాత్రమే కవర్ చేశాను. ఇంకా మిగతా ఈవెంట్ అదంతా కూడా కొంచెం మిస్ అయింది చాలా వరకు. సో నాకు దొరికిన ఫుటేజ్లో ఎంతవరకు నేను ఎడిట్ చేయగలను అంతవరకు చేశాను. మ్యాక్సిమం నేను 10-15 minutes ఆ లోపే ఉండేలాగా చూసుకుంటాను. సో ఇది కూడా మ్యాక్సిమం 14 minutes, 15 minutes వచ్చింది. సో ఇదన్నమాట, మీరు కూడా చూసేయండి. ఈ ఈవెంట్కి అయితే బాగా తెలిసిన వాళ్ళు, పెద్దవాళ్ళు ఉంటే బ్లెస్ చేస్తే బాగుంటుంది కాబట్టి అలా పిలిచాము. అదే కాకుండా ఇంకా 21st డే ఉంటుంది కదా ఎలాగో బేబీ పుట్టిన తర్వాత, అప్పుడు ఎలాగో ఇంకెక్కువ మంది వస్తారు ప్రజెంట్ ఉన్న దానికన్నా, కాబట్టి అప్పుడు ఫంక్షన్ హాల్లో చేయాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను.